దాన్ని పెట్టుకోవచ్చునా ఇంకా ఆధారాలు లేనందున సరైన ఆధారాలు వేసినటువంటి కేసును క్లోజ్ చేయమని ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసిన అధికారులు అంటే ఓకే. ఈరోజు దేశంలో విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే లాంటి సామాజికవేత్తలు ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉంటే మరి వాళ్ళు ఉద్యమం చేయకుండా ప్రజా పోరాటాలు చేయకుండా ప్రజల్ని అవినీతి పైన అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అన్నా హజారే, గతంలో బాబా రామ్దేవ్ లాంటి వ్యక్తుల్ని ఈ కేంద్ర ప్రభుత్వము అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అమీర్పేట్లో ఉన్నటువంటి 9 ఎకరాల 14 గుంటల భూమిని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద సేకరించినటువంటి భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ జీవో నెంబర్ 288 తీసి అధికార దుర్వినియోగానికి అక్రమాలకు పాల్పడ్డాడని, కోట్లాది రూపాయల చేతులు మారాయని సమాచార చట్టం ద్వారా సేకరించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రైవేటు కంప్లైంట్ ఏసీబీ కోర్టులో వేయడం, ఏసీబీ కోర్టు జడ్జి గారు వాటిని పరిశీలించిన తర్వాత ప్రైమాఫెసీ కేసు ఉందని డైరెక్టర్ జనరల్ ఏసీబీ గారిని ఆదేశిస్తూ దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ఫైల్ చేయమని ఆదేశించడం జరిగింది. మరి దానిపైన వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ కావడం, హైకోర్టుకు అప్రోచ్ అయినప్పటికీ కూడా హైకోర్టు కేసును కొట్టివేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని, వారిని మాత్రం అరెస్టు చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆధారంగా చేసుకొని ఏసీబీ డైరెక్టర్ జనరల్ గతంలో రోషయ్య గారి పైన మరియు మిగతా 14 మంది పైన ఎఫ్ఐఆర్ నెంబర్ 7/2011 ఇష్యూ చేయడం జరిగింది. అయితే మరి ఈరోజు రోషయ్య గారికి గవర్నర్ పదవి ఇవ్వాలనో లేకపోతే అతని పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణల్ని నిరాధారం అని తెలియజెప్పడానికి ఈరోజు ఏసీబీ సరైనటువంటి విచారణ చేపట్టకుండా, సరైనటువంటి సాక్ష్యాధారాలు సేకరించకుండా, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇచ్చినటువంటి వివరాల గురించి పరిశీలించకుండా బాదరగా 12 ఆగస్టు 2011 నాడు ఈ ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ 173 సిఆర్పిసి కింద దాఖలు చేయడం జరిగింది. ఆ దాఖలు చేస్తే ఏమన్నారంటే వారిపైన చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కుట్ర పన్ని ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా జీవో నెంబర్ 288 ఇష్యూ చేస్తూ మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 11, 12, 13 కింద వారు నేరారోపణ చేసినట్లు ఆధారాలు మాకు లభించలేదు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయమని ఈరోజు ఏసీబీ కోర్టులో వారు ఫైనల్ రిపోర్ట్ వేయడం జరిగింది. ఆ ఫైనల్ రిపోర్టు కాపీ కూడా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో కే మోహన్ లాల్ అతనికి కూడా అందజేయకుండా, అతని మరి అడ్వకేట్ అయినటువంటి నాకు కూడా అందజేయకుండా ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయడం జరిగింది. మేము ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఫైనల్ రిపోర్ట్ కాపీ ఇవ్వలేదని, మరి ఫైనల్ రిపోర్ట్ కాపీ ఇచ్చినట్టయితే మేము దాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా ప్రొటెస్ట్ పిటిషన్ కోర్టులో వేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ రిపోర్ట్ మాకు ఇమ్మీడియట్గా అందజేయాలని కోర్టు ముందు మేము మెమో వేయడం, కోర్టు వారు కూడా ఆదేశించడం జరిగింది ఏసీబీ వారిని వెంటనే వారి కాపీ అందజేయమని. ఆ కాపీ అందిన వెంటనే మేము పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా ప్రొటెస్ట్ పిటిషన్ కోర్టులో వేస్తాం. మరి కోర్టు ముందు మాకు పూర్తి నమ్మకం ఉంది. రోషయ్య గారుతో పాటు ఎవరైతే 14 మంది మేము అక్యూజుడ్గా పేర్కొన్నామో వారిపైన కేసును నిరూపితం చేయడానికి ఏవైతే మేము సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్స్ కింద వారిపైన పూర్తిగా కేసు నిరూపణ చేయడానికి మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని మాకు బలమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము ఆ కేసును ప్రూవ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే మేము త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ఏసీబీ అధికారులు సరైనటువంటి విచారణ చేపట్టలేదు కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇన్వెస్టిగేషన్కు ఆదేశించమని వారికి ఒక రిపోర్టు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ రిప్రజెంటేషన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించినట్టయితే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాము. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ కేసుని సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా మేము కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితమైనటువంటి మేము ఏదైతే ఆరోపణలు చేశామో ఖచ్చితంగా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. రోషయ్య గారు ఏ రోజుకైనా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో రోషయ్య గారితో పాటు వారు ఖచ్చితంగా మేము పేర్కొన్న సెక్షన్స్ కింద ఖచ్చితంగా శిక్షింపబడతారనేటువంటి నమ్మకం మాకు.